మళ్ళీ ఫోన్ చేసిందంట ఈ పెద్ద అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్, అదే పగిళ్ళ శివ వాళ్ళకి చేసి, మా అమ్మ ఇంకా పూర్తిగా చచ్చిపోలే, మొత్తం చంపమని మళ్ళీ రమ్మంటే వచ్చిర్రంట. వచ్చి మొత్తం ఇక పూర్తిగా చచ్చిపోయేదాకా కొట్టి పొడిచి చంపితే అప్పుడు పోలీసులు ఇక ఆ లోపలనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసారంట. ఇది మనకు వచ్చిన సమాచారం. సో ఇక్కడ ఎంత దారుణంగా తయారైనరు అనేది ఆలోచించాలి. సో ఇక్కడ 2-3 పాయింట్స్ ఉన్నాయి, హౌ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఫ్యూచర్ అనడానికి. ఇక వాళ్ళ కోర్టు, పోలీసు, జువెనైల్ కోర్ట్, ఇక అది ఏం చేస్తారో అని అది మనకి అది తీర్పులు కాలక్రమేణా వస్తాయి. సో అది వేరే ముచ్చట. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడంలో ఇక్కడ తల్లి తన ప్రయత్నం తాను చేసింది, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సో ఆమె హ్యాండిల్ చేసే విధానంలో ఒక సాఫ్ట్గా